గుడ్ మార్నింగ్. భలే ఉన్నారా అందరు ఈరోజు? ఇంకిద్దరు రాలేదా? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవో ఝాన్సీ ఐసిడిఎస్ బుట్టాయిగూడెం అండి. చూసారు కదా, మీరు ఇప్పుడు చూసిన అంగన్వాడీ సెంటర్ అయితే వీరన్నపాలెం అండి, బుట్టాయిగూడెం మండలం అనమాట. చూసారు కదండి, ఇక్కడ ప్రీ స్కూల్ నిర్వహణ చూసినట్టయితే ఇక్కడ చాలా స్పెషల్ అండి. ఇక్కడ టీచర్ లేరు, టీచర్ పోస్ట్ అయితే వేకెంట్ అండి. ఇంకా హెల్పరే చూసుకుంటున్నారు. 25 మంది పిల్లలండి, మాటలేం కాదనమాట. ఒక పక్క వంట చేసుకుంటూ పిల్లలకి ప్రీ స్కూల్ నిర్వహిస్తూ తర్వాత తల్లులకి టీహెచ్ఆర్ అవనివ్వండి, ప్రతి విషయంలో కూడా అసలు డెడికేషన్తో చేస్తున్నారండి. నేను అంగన్వాడీ సెంటర్ విజిట్కి వెళ్ళినప్పుడు యాక్షన్ సాంగ్ చెప్తా ఉన్నారు, అనిపించింది ఎందుకు వీడియో తీయకూడదు అనేసి. చూసారు కదండి, ఇదంతా సడన్గా తీసిన వీడియో అండి. ఎక్కడా కూడా తను ఆర్టిఫిషియల్గా ఏం లేదనమాట. తను రోజు ఎలా నిర్వహిస్తున్నారో అలానే చేశారండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితేనండి కిచెన్ గార్డెన్ అనమాట. టమాటోస్, వంకాయ, ఆకుకూరలు అన్నీ కూడా వేశారనమాట. ఇవంతా మేనేజ్ చేయటం అంటే ఒక ఆయాకి అసలు సరిపోదండి. మధ్య మధ్యలో యాప్లు, తర్వాత రిపోర్ట్లు, చాలా కష్టంతో కూడుకున్న పని. నేను హెల్పర్ని కదా, ఇదంతా ఎందుకు చేయాలి అని అయితే తనకు అసలు లేదు. చాలా అన్ని విషయాలు కూడా చాలా అలర్ట్గా ఉంటారండి, రిపోర్ట్స్ విషయంలో కానీ. ఇంకా సెంటర్ నీట్గా పెట్టుకోవడంలో కూడా చాలా బాగా పెట్టుకుందండి. నేను ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి చిన్నగా సలహాలు ఇస్తూ ఉంటాను, కానీ తను తూచా తప్పకుండా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. నాకు చాలా ముచ్చట అనిపించిందండి. నాకు జీతం తక్కువ కదా, నేను టీచర్ పనులు, నా పని ఇవంతా ఎందుకు చేయాలనే ఫీలింగ్ అయితే అస్సలు లేదండి. చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే స్టాక్స్ అన్నీ కూడా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్కి రెడీగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయటం జరిగిందండి. చాలా ముచ్చట అనిపించింది. నిజంగా ఇది ఉద్దేశపూర్వకంగా తీసిన వీడియో అయితే కాదండి, అప్పటికప్పుడు అనుకొని తీసాను అనమాట. ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం హెల్పర్స్ని కూడా మనం హైలైట్ చేయాలి, కష్టపడుతున్నారు అనిపించింది అనమాట. చూడండి, ఇంకా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఏమేమి స్టాక్ ఇవ్వాలో ఇచ్చారండి. చూసారు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.